అంతరిక్ష పరిశోధనల్లో శతకం నమోదు చేసిన ఇస్రో మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. శ్రీహరికోటలోని షార్ వేదికగా సాయంత్రం 5:56 PSLV C-20 వాహక నౌక నింగికెగనుంది. భారత ఫ్రాన్స్ సంయుక్త ఉపగ్రహం సరళతో పాటు మరో 8 విదేశీ ఉపగ్రహాలని నింగిలోకి తీసుకెళ్లే ఈ ప్రయోగాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్, ముఖ్యమంత్రి వీక్షించనుండటంతో షార్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. PSLV C-20 వాహక నౌక ద్వారా భారత్ ఫ్రాన్స్ సంయుక్త ఉపగ్రహం సరళ్ సహా మరో 8 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సాయంత్రం 5:56 నింగిలోకి దూసుకుపోనున్న PSLV వాహక నౌక ప్రయోగం కోసం శనివారం ఉదయం 6:56 ప్రారంభమైన 59 గంటల కౌంట్ డౌన్ నిరాటంకంగా కొనసాగుతోంది. సరళ్ ఉపగ్రహం సహా ఆస్ట్రియాకు చెందిన బ్రైట్ అనే సూక్ష్మ ఉపగ్రహాలు, ASAT-3 అనే డెన్మార్క్ ఉపగ్రహం, బ్రిటన్ కు చెందిన స్ట్రాండ్, కెనడాకు చెందిన మరో 2 ఉపగ్రహాలను కూడా PSLV C-20 వాహక నౌక మోసుకెళ్లనుంది. గతేడాది సెప్టెంబర్ 9న PSLV C-21 ని విజయవంతంగా నింగిలోకి పంపి శతకం నమోదు చేసిన ఇస్రో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 64 ఉపగ్రహాలు, 38 వాహక నౌకలను ప్రయోగించింది. తాజాగా PSLV C-20 ప్రయోగం కోసం మిషన్ కంట్రోల్ కేంద్రం నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియలో భాగంగా రాకెట్లోని అన్ని భాగాల్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాంతో పాటు 2-4 దశల్లో ద్రవ ఇంధనం, 1-3 దశల్లో ఘన ఇంధనం నింపుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే 10 నిమిషాల ముందు 100 కంప్యూటర్లతో రాకెట్ పరిస్థితి పరిశీలించి బ్యాటరీలను ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత రాకెట్ నింగిలోకి తీసుకెళ్లనుంది. సముద్రంలో జరిగే అలల ఎత్తు, సముద్ర పరిణామాల మార్పులు, తర్వాత సముద్రంలో చేరిన మెసేజెస్ పంపించాలంటే మెసేజెస్, ఇవన్నిటిని కవర్ చేయడానికి 800 కిలోమీటర్ల ఎత్తులో ఒక 5-6 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. వాటితో పాటు ఈ ఉపగ్రహం కూడా ఆ టీంలో జాయిన్ అవుతుంది. నార్మల్గా మీరు చూస్తుంటారు PSLV లాంచ్ వెహికల్కి ఫస్ట్ స్టేజ్కి చుట్టూ 6 స్టాపాన్లు ఉంటాయి. ఇప్పుడు మనం ప్రయోగించే PSLV C-20కి 6 అడిషనల్ స్టేజెస్, పోస్టర్స్ ఉంటాయి. ఈ ప్రయోగాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వీక్షించనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ కూడా దీనికి హాజరు కానున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్న ప్రణబ్ మంగళవారం ఉదయం 9:45 చెన్నై బయలుదేరి వెళ్తారు. ప్రముఖుల రాక దృష్ట్యా షార్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.